న్యూస్. మలక్పేట నియోజకవర్గంలోని దయానంద్ నగర్లో శ్రీమద్ దయానంద వేద విద్యాలయ గురుకులలో సమ్మర్ క్యాంపు కొనసాగుతున్నది. ఈ సందర్భంగా గురుకుల నిర్వాహకులు మాట్లాడుతూ ఈ క్యాంపులో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుండి పాల్గొంటారని అన్నారు. ఈ క్యాంపులో మొత్తం దాదాపుగా 100 మందికి పైగా పిల్లలు పాల్గొన్నారని అన్నారు. ఈ క్యాంపు 10 రోజులు కొనసాగుతుందని తెలిపారు. ఆ తర్వాత సర్టిఫికెట్లు అందజేస్తామని అన్నారు. ఈ క్యాంపు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు, దాన్ని గొప్పతనాన్ని యువతకు నేర్పించి రానున్న తరాలకు అందించడము అని అన్నారు. దాంతోపాటు వ్యక్తిత్వ వికాస తరగతులు కొనసాగిస్తామని, దేశభక్తి గురించి, ఆనాటి స్వాతంత్ర సమరయోధుల తెగువ గురించి నేర్పిస్తామని తెలిపారు. అలాగే దేహ దారుఢ్యానికి కరాటే, మలకంబ్, రస్తీ మలకంబ్, మానసిక ఉల్లాసానికి యోగా, యజ్ఞం, అగ్నిహోత్రం నేర్పిస్తామని అన్నారు. క్యాంపు కాకుండా మామూలుగా మా గురుకులలో పిల్లలకు ఉదయం సూర్య నమస్కారాలు, యజ్ఞాలు, వేద మంత్రాలు, వివిధ శిక్షణా తరగతులు నేర్పిస్తామని అన్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కొరకు 9032320260 లేదా 6303102407 నెంబర్లకు సంప్రదించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ధనుంజయార్య, హరికిషన్ రెడ్డి వేద అలంకార్, నిజామాబాద్ వేదమిత్ర హైదరాబాద్, సంజయ్ పాండే, శ్రద్ధాబాద్ అశోక్ కుమార్ ఆర్య పాల్గొన్నారు. ఆర్యవీరులారా, మనం ఎందుకు యజ్ఞం చేయాలి అని తెలుసుకున్నాం. ఎన్ని యజ్ఞాలు? పంచబ్రహ్మయజ్ఞాలు. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, అతిథి యజ్ఞం. 5 యజ్ఞాలు. యజ్ఞం ద్వారా గాలి శుద్ధి అవుతుంది, పంచభూతాల శుద్ధి అవుతుంది. మనము మానవ జన్మలో పొందినాము, మన ధర్మ కార్యాలు చేయాలి, మన ప్రకృతిని మనం రక్షించుకోవాలి అంటే తప్పకుండా యజ్ఞము ఆచరించవలసిందే. యజ్ఞమే శ్రేష్టతమం కర్మ. యజ్ఞము శ్రేష్టమైనటువంటి అత్యుత్తమమైనటువంటి కర్మ. బ్రహ్మాండంలోనే అతి ముఖ్యమైనటువంటి పూజా విధానము ఈ యజ్ఞం. కావున ప్రతి ఒక్కరూ యజ్ఞం చేయాలి, ఈ ప్రకృతిని రక్షించాలి. ఇప్పుడు యుద్ధాలు అవుతున్నాయి, మన బాంబులు వేస్తున్నాం, దాని ద్వారా ప్రకృతిలో ఎంతో నష్టం కలుగుతుంది. అలాగే ఎప్పుడు యుద్ధం జరిగినా ఆ యుద్ధంలో మనకు వాతావరణం కూడా దూషితమవుతుంది. దాని నుండి మనం రక్షించుకోవాలి అంటే ఋషి మహర్షులు అందించినటువంటి గొప్ప విధానము అగ్నిహోత్రము. కావున ప్రతి ఒక్కరు కూడా అగ్నిహోత్రం చేసి ఈ ప్రకృతిని రక్షించుకోవాలి అనే సందర్భంగా మన గురువులలో ఆర్యవీర శిబిరం సందర్భంగా మీరందరికీ యజ్ఞం నేర్పించడం జరుగుతుంది. అందరికీ మంత్రాలు కూడా నేర్పించడం జరుగుతుంది. ముందు కూడా ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి. లోకా సమస్త సర్వే భవంతు అనేటువంటి భావనతో ఈ అగ్నిహోత్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరూ యజ్ఞం చేయండి. हमने यहाँ पर आर्यवीर बाल संस्कार शिविर का आयोजन पिछले 1 तारीख से लेकर 10 तारीख पर्यंत तक आयोजित किया है और इसका एक उद्देश्य है, लक्ष्य है कि हम अपने बालकों को संस्कार से युक्त करें। आज आप देखते होंगे कि हमारे शिक्षणालयों में संस्कारों की व्यवस्था नहीं है। इसी के कारण से हमारे समाज का जो निर्माण संस्कार युक्त होना चाहिए था वो नहीं हो रहा है। इसी को मुख्य आधार रखते हुए हम लोगों ने
बालकों के व्यक्तित्व के निर्माण, उनके चारित्रिक विकास और साथ साथ उनका सर्वांगीण विकास संभव हो सके, इसी उद्देश्य के आधार पर आर्यवीर बाल संस्कार शिविर का आयोजन किया। और इस शिविर में हमने इन बालकों को जहां बौद्धिक ज्ञान प्रदान किया, वही शारीरिक रूप से स्वस्थ रहने के लिए कुछ प्रशिक्षण दिया। बौद्धिक स्तर पर हमने संस्कृत और संस्कृति के साथ इनका संवाद कराया। अपने परिवार, समाज, राष्ट्र के लिए हम अपने किन विचारों के साथ अपना कार्य कर सकते हैं, यह हमने यहाँ पर इन बालकों को हमने सिखाया। हमारा एकमात्र लक्ष्य है कि समृद्ध राष्ट्र, संस्कार युक्त राष्ट्र और ऐसा राष्ट्र जो सुख, शांति और वैभव के प्रदान करने वाला हो। क्योंकि भारत विश्व गुरु के पद पर जाने की इच्छा रखता है, पूर्व में था, वर्तमान में भी हम उसी अभिलाषा के साथ इसका भविष्य निर्माण कर सके। और उसका मूल आधार हमारी संतानें हैं, हमारे बालक हैं, हमारी आने वाली पीढ़ी है। हम ऐसे समाज का निर्माण अपेक्षित रखते हैं जो संस्कार युक्त हो। इस शिविर का यही एक मुख्य केंद्र बिंदु है। तो क्या ट्रेनिंग इस शिविर में हमने बालकों के व्यक्तित्व विकास के रूप में इनको वक्तृत्व कला, भाषण, भजन आदि कैसे गाते हैं, उन सब विषयों को दिया। साथ साथ संस्कृत के उन श्लोकों को कंठाग्र कराया, जिन श्लोकों में माता पिता की सेवा शुश्रूषा, राष्ट्रभक्ति, समाज में हमारे नैतिक दायित्व क्या होंगे, इन विषयों पर हमने चर्चा कराई। हमारा मूल ध्येय अर्थात आर्यवीर दल का मूल सिद्धांत है संस्कृति का रक्षण, संवर्धन, शक्ति का संचय और सेवा भाव। ये हमारे 3 मूलभूत सिद्धांत है, संस्कृति, शक्ति और सेवा। इसी को लक्षित रख करके हमने अपने भारतीय संस्कृति, सनातन संस्कृति और वैदिक संस्कृति के बारे में इस विषय पर जानकारी दी। शक्ति का संचय, उसका सदुपयोग समाज के हित में किस रूप में किया जाए, हम अपने बल पराक्रम को बढ़ाकर अपने आत्मगौरव को किस रूप में अनुभूत करें, इस विषय का ज्ञान कराया। और सेवा कार्य हमारे जीवन का मुख्य लक्ष्य होना चाहिए। हम अपने जीवन में, आज बालक छोटे हैं, ये छोटे बालक, इनके हृदयों पर ये बात अंकित हो जाए कि मैं अपने जीवन का प्रत्येक व्यवहार सेवा के लिए करूँगा, तो ये समाज में निश्चित रूप से सदुपयोग होगा। क्योंकि आज देखते हैं हम डॉक्टर बना लेते हैं, इंजीनियर बना लेते हैं, साइंटिस्ट बना लेते हैं, पर जब उनकी आभामंडल को देखते हैं तो डॉक्टर आज केवल धन कमाने की इच्छा से डॉक्टर की लाइन में जाना चाहता है। इंजीनियर इसलिए बनना चाहता है कि उसको खूब सारा धन कमाना है। वह लॉयर इसलिए बनना चाहता है कि उसको उससे अकूत संपदा प्राप्त हो। किंतु सेवा भाव से युक्त यदि चिकित्सा प्रणाली इस देश में आरंभ हो जाए, इस देश में हमारी जो रक्षा प्रणाली वह सेवा कार्य के रूप में बन जाए, हमारे न्यायालय प्रक्रिया न्याय के समुचित प्रबंधन के लिए हो जाए, तो निश्चित रूप से हमारा समाज यथाशीघ्र गति को प्राप्त होगा। और चूँकि ये वर्तमान में जो समय आप देख रहे हैं, इस समय में हमारे देश के साथ जो व्यवहार अभी पिछले दिनों पुलवामा के माध्यम से हुआ, ऐसे समय में हमको अपनी संस्कृति की रक्षा के निमित्त स्वयं के लिए, अपनी शक्ति का, पराक्रम का बल वृद्धि के लिए और समाज और राष्ट्र की सेवा का भाव हमारे आने वाली पीढ़ी में होना चाहिए। यही चीज़ हमने यहाँ पर सिखाई है। शारीरिक बल पराक्रम के लिए हमने यहाँ पर जूडो कराटे, सर्वांग सुंदर, लाठी, भाला, मलखंभ और पीटी का अभ्यास कराया। हमारी जो सांस्कृतिक धरोहर है, लेजियम और डंबल, इन विद्याओं को भी हमने साथ साथ यहाँ पर सिखाया है। भारतीय जो हमारी कला
है, उस कला को हमने इन बालकों के अंदर देने का या इनके मन में उसके प्रति जागरूकता प्रदान करने का हमने काम किया है। धन्यवाद। ఈ మలక్పేట గురుకుల ప్రాంగణంలో మే 1వ తారీఖు నుంచి ఆరంభించి మే 10వ తారీఖు వరకు బాలకులకు ప్రశిక్షణ శిబిరం అనేటువంటి నిర్వహించాము. నేడు సమాజంలో పిల్లలకు కావాల్సినటువంటి ఏదైతే దేశభక్తికి సంబంధించినటువంటిది, ఆధ్యాత్మిక సంబంధించినటువంటిది, శారీరకకు సంబంధించినటువంటి ఏదైతే శక్తి లభించాలనో నేటి స్కూళ్ళల్లో విద్యా వ్యవస్థలో లభించడం లేదు. కాబట్టి వారికి అది నేర్పడానికి మేము ఇక్కడ ఈ శిబిరం నడిపిస్తున్నాం. ఇక్కడ ఈ శిబిరంలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 వరకు నిరంతరంగా పిల్లలకు అనేక విషయాలను మేము ఇక్కడ అనేక మంది అధ్యాపకులను కలిసి బోధిస్తూ ఉన్నాం. వారికి ఉదయం 4 గంటల నుంచి నిద్ర లేచినప్పుడు ప్రాతర అగ్ని అనేటువంటి మంత్రాలతో మొదలుకొని శారీరక శిక్ష ఉదయం 1 గంటన్నర, సాయంత్రం కూడా మళ్ళీ 2 గంటలు వాళ్ళకు శారీరక శిక్ష అనేటువంటిది ఇచ్చాం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి శారీరకమైనటువంటి దాష్ట్యత లేదు, అంటే దృఢత్వం లేదు. ఎందుకంటే ఇళ్లలో తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే పిల్లలను చాలా సున్నితంగా పెంచుతున్నారు. మా బాబుకి ఏమవుతుందో అనేటువంటి భావన ఉంది. పిల్లల కంటే తల్లిదండ్రులకే ఎక్కువగా బాధ ఉంది. కానీ నేటి పిల్లలకు ఏంటిదంటే వ్యావహారికమైనటువంటి జ్ఞానం అసలు లేకుండా పోయింది. ఆ వ్యావహారికమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి ఇలాంటి శిబిరాల నిర్మాణం అనేటువంటిది మేము చేశాము, వారి నిర్మాణం చేశాము. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పిల్లలకి ఎలాంటిది అంటే విద్యాలయాలకు వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు అక్కడ మన ధార్మికమైనటువంటి శిక్షణ అనేటువంటిది ఇవ్వడం లేదు. తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలి, పెద్దలతో ఎలా వ్యవహరించాలి, సమాజంలో ఉన్నటువంటి వారితో ఎలా వ్యవహరించాలనేటువంటి అక్కడ శిక్షణ ఇవ్వడం లేదు. కాబట్టి వారికి నిరంతరంగా మేము ఇక్కడ అలాంటి శిక్షణ ఇవ్వడం అనేటువంటి జరిగింది. నేడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా అనేక మందికి తమ ధర్మం అంటే ఇక్కడ అది కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ మతాల గురించి చెప్తున్నారు. కానీ హిందూ సమాజం ఎలా అయిపోయిందంటే తమ పిల్లలకు ఎలాంటి జ్ఞానాన్ని కలిగించడం లేదు. స్వయంగా తల్లిదండ్రులకు వాటికి సంబంధించినటువంటి జ్ఞానం లేదు, ఆ తల్లిదండ్రులు తెలుసుకోవడం లేదు, వాళ్ళు తెలుసుకోకుండా పిల్లలకు కూడా తెలపడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఏంటిదంటే దేశభక్తి కానీ ధర్మభక్తి కానీ ఇవన్నీ నేర్పాలంటే ఇలాంటి శిబిరముల ద్వారా పిల్లలకు నేర్పితే ఎంతో కొద్దిగా మనము వారికి ఒక దేశ భక్తులుగా దేశ సంస్కృతికి తెలిసినటువంటి వారు అవుతారనే ఉద్దేశం చేత ఇలాంటి శిబిరాలు నడుపుతున్నాము. ఇదే మా ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఎందుకు అనంటే దేశ రక్షణ అనేటువంటిది ప్రతి పౌరుడి మీద ఉంటుంది. పౌరుడికి తన బాధ్యతను కూడా తెలుసుకోవాల్సినటువంటి ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ మేము నడిపించేటటువంటి శిబిరానికి ఏంటిది ఆర్యవీర్ దళ శిబిరం అంటారు. అంటే ఆర్యులు అంటే శ్రేష్ఠులు అనేటువంటిది. ఎందుకంటే ఇక్కడ పిల్లలందరికీ కూడా మంచి నేర్పుతాం కాబట్టి వాళ్ళని ఆర్యులు అని అంటాము. ఇక్కడ వారికి సంస్కృతి గురించి తెలపడం ముఖ్య ఉద్దేశం. మన సంస్కృతి అంటే ఏంటిది? ఈ రోజుల్లో సంస్కృతి లేదు, అందరూ కూడా ఫారెన్ కల్చర్ను అలవడుతున్నారు. మదర్స్ డే, ఫాదర్స్ డే అన్నట్టు ఒక్కో రోజుల్లోనే తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలని చెప్తున్నారు. కానీ మన సంస్కృతి ఏం చెప్తుందంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటువంటి తెలుపుతుంది. మన దగ్గర తల్లిదండ్రులను దైవంతో సమానంగా మనం చెప్పారు మన శాస్త్రాలు. కాబట్టి ఆ భావన తల్లిదండ్రులను ఒక దైవంగా చూసేటటువంటి భావన నేర్పించడానికి ఇక్కడ చెప్పబడినటువంటిది ఈ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేశాము. అదేవిధంగా దేశభక్తి మనకు 22 సంవత్సరాల భగత్ సింగ్ ఆ రోజు ఉరికంబం మీద ఎక్కేటప్పుడు నవ్వుతూ ఎక్కాడు. కానీ ఈరోజు దేశం అంటే పిల్లలకు ఎలాంటి జ్ఞానం లేదు. పిల్లలను ఏం తయారు చేస్తున్నారంటే విద్యాలయాల్లో కేవలం మార్కులు. మా బాబుకు మార్కులు కావాలి, మా బాబు బాగా ఫస్ట్ రావాలి, మా బాబు ఏంటిదంటే అంత ఆ భావన ఉంది. ఆ భావన కాదు, అది మార్కులు అనేటువంటిది అవసరమే, కానీ జీవితమే మార్కుల వల్ల కాదు. ఎంతోమంది చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు చాలా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, దేశభక్తి గురించి తమ ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఆర్య సమాజ సంస్థ ఏంటిదంటే మనకు ముఖ్యంగా చెప్పేది ఏంటిదంటే హైదరాబాద్ ముక్తి సంగ్రామంలో ఆర్య సమాజం ఎనలేని అక్కడ పాటుపడింది. ఆ ఆర్య సమాజ సంస్థనే ఇక్కడ ముఖ్యంగా మేము ఇక్కడ స్థాపించి ఆ ఆర్య సమాజంలో ఇక్కడ మేము ఒక గురుకులాన్ని కూడా నడుపుతున్నాం, ఒక వేద పాఠశాలను నడుపుతున్నాం. ఆ వేద పాఠశాలల్లో కూడా మా దగ్గర 70 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి 4 వేదాలు నేర్పుతుంటాము, మనం ఉపనిషత్తులు నేర్పుతుంటాము, భగవద్గీత నేర్పుతుంటాము, మన వైదిక సంస్కృతాన్ని కూడా వారికి నేర్పుతుంటాము. అందులో కొద్దిగా పిల్లలకి ఏంటిదంటే మామూలుగా మచ్చుకు కొద్దిగా కొన్ని వేద మంత్రాలు నేర్పాము, ఇక్కడ కొన్ని శ్లోకాలు నేర్పాము. అనేక శారీర దారుఢ్యతం కొరకు ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ మల్కం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది నేర్పాము. రస్సా మల్కం అనేటువంటి ఉంటుంది, అది కూడా నేర్పాము.
తర్వాత సర్వాంతరంగ సుందర వ్యాయామం అనేటువంటిది అది కూడా నేర్పాము. పిల్లలను శారీరకంగా నేర్పాలనే ఉద్దేశం చేత ఈ శిబిరాలు మేము రాష్ట్రంలో చాలా స్థానాల్లో నిర్వహిస్తున్నాము. హైదరాబాద్ నగరంలో మాత్రం ఇదే ముఖ్యమైనటువంటి శిబిరము, ఇంకా అనేక స్థలాల్లో కూడా జరుగుతున్నాయి. ఇదే మా ముఖ్య ఉద్దేశం అండి. శిబిరం అంటే సమ్మర్ క్యాంప్, మా ప్రతి సమ్మర్లో మేము ఈ క్యాంపులు అనేటువంటి నిర్వహిస్తుంటాము. మామూలుగా రోజులలో ఏంటి చేస్తుంటే మీ పిల్లలు అంటే మా గురుకులంలో ఏం చేస్తుంటామంటే రోజు ఉదయం సాయంత్రము సంధ్యావందనం నేర్పుతుంటాము, తర్వాత అగ్నిహోత్రం చేయడం నేర్పుతుంటాము, వేదాలను కంఠస్థం చేయించడం నేర్పుతుంటాము, భగవద్గీతను కంఠస్థం చేపిస్తుంటాము. మామూలుగా అష్టాధ్యాయి అనేటువంటి ఒక వ్యాకరణ శాస్త్రం ఉంటుంది, అది కూడా నేర్పుతుంటాము. వారితో పాటుగా దేశభక్తి కూడా ఆ పిల్లలకు కూడా మేము నేర్పుతుంటామండి. ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ వేద పాఠశాలది. आर्यवीर दल एक ऐसी संस्था है जो युवाओं को जो नशे वगैरह में पड़ जाते हैं, भांग वगैरह में पड़ जाते हैं, जो मादक पदार्थ खाते हैं, उनसे छुड़ाकर उन्हें वीरता की ओर ले जाती है। इसका गठन महात्मा नारायण स्वामी जी ने श्रद्धानंद जी की मृत्यु के उपरांत भारत के संतों की सुरक्षा हेतु किया था। अभी इसका अध्यक्षता स्वामी डॉक्टर देवव्रत सरस्वती जी अपनी संरक्षण में कर रहे हैं, जो कि बहुत अच्छे से चला रहे हैं इसको। ठीक है, अभी स्वामी जी ने कई हजार आर्यवीर बना चुके हैं वो, और आगे भी इस कार्य में काम कर रहे हैं। और इसका मुख्य उद्देश्य यही है कि हम अपने जो आने वाले जो हमारी पीढ़ी है उनको हम भारत के संस्कारों से जोड़कर रख सकें, उन्हें आने वाली पीढ़ी को हम संस्कार दे सकें कि हमारा भारत में कैसे कैसे वीर पहले पैदा हुए, और आगे भी उन वीरों की वीरताओं को हम जागरूक रख सकें। बस इतना ही इसका संस्था है। बाकी हम बच्चों को सिखाते हैं, दूर दूर जाते हैं, सिखाते हैं। मैं अभी भी उत्तर प्रदेश से आया हूँ, यहाँ पे तेलंगाना में सिखाने के लिए, अभी हरियाणा में भी जाने हैं बहुत सारे। अभी राष्ट्रीय शिविर लगना है यहाँ पे 1 जून से 15 जून तक रोहतक में राष्ट्रीय शिविर लगेगा। वहाँ पे भी लगभग 500 से अधिक बच्चे आएंगे यही सीखने के लिए। तो आर्यवीर दल एक संस्था है, आर्य समाज इसकी माँ है, और आर्य समाज की माँ भारत माता है। तो एक तरह से देखें तो हम भारत माता की सेवा कर रहे हैं। बस इतना ही कहना चाहूँगा। మణికంఠ ఆర్యవీర్, మాది చౌదరిగూడెం నుంచి వచ్చాము. ఇక్కడ పొద్దున్నే 5 గంటలకు లేపి వ్యాయామాలు చేయిస్తున్నారు. సూర్య నమస్కారం, చంద్ర నమస్కారం లాంటి దండబెట్టలు లాంటివి చేయిస్తున్నారు. తర్వాత యజ్ఞం, మంత్రోచ్చరణ, భజన లాంటివి నేర్పిస్తున్నారు. మళ్ళీ మధ్యాహ్నం నేర్పిస్తున్నారు. చాలా బాగుంది కదా. మేము చౌదరిగూడెం నుంచి వచ్చాము, చాలా మంచిగా అనిపించింది. నమస్తే అందరికీ. మమ నామ శ్రీ అఖిల్ ఆర్యవీర్. నేను మలక్పేట నుండి గురుకులానికి వచ్చాను. ఇక్కడ సూర్యోదయం ముందే మా అందరినీ లేపుతారు. మా అందరికీ క్రమశిక్షణ అనే విధానాన్ని నేర్పుతున్నారు. అందరూ క్రమశిక్షణతో ఎలా ఉండాలో నేర్పుతున్నారు. క్రమశిక్షణ వల్లే మనకు వచ్చే లాభాలు నేర్పుతున్నారు. అందరూ సూర్యోదయం ముందే లేచి మన పురాతనాల్లో ఎంతో చారిత్రక గ్రంథాల్లో రాసిన వ్యాయామాలు చేయిస్తూ వాటి వల్ల మన మానసిక శక్తే కాక మన శారీరక శక్తి కూడా ఎదుగుదల అవుతుంది అని చెబుతూ ఎన్నో రకాల వేద మంత్రాలు నేర్పిస్తున్నారు, ఉపనిషత్తులు చూపిస్తున్నారు, యజ్ఞం నేర్పిస్తున్నారు. యజ్ఞం వల్ల వచ్చే లాభాలు నేర్పిస్తున్నారు. యజ్ఞం చేస్తే మన సనాతన ధర్మానికి ఎంతో మంచిదో నేర్పిస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఎలా కాపాడాలో నేర్పిస్తున్నారు. ఆర్యవీరులు అంటే ఎలా ఉండాలో చెప్తున్నారు. మన సనాతన ధర్మాన్ని వచ్చే పునాది పట్టడానికి కూడా నేర్పిస్తున్నారు. మన వచ్చే కాలంలో సనాతన ధర్మం నిలవాలంటే ఎలా పరికరాలు చేయాలో కూడా నేర్పిస్తున్నారు. సో ప్రతి ఒక్క వ్యక్తి గురుకులానికి రావాలి. ఇక్కడ ఉన్న మంచి విశేషాలన్నింటినీ నేర్చుకొని మన సనాతన ధర్మంని కాపాడాలి. మంచిగా హోమం చేపిస్తున్నారు, యాక్టివిటీస్ అన్నీ నేర్పిస్తున్నారు. ఇంట్లో అయితే ఫోన్లు, టీవీ అని చూస్తుంటారు. ఇక్కడైతే మంచిగా హోమం, టీవీ, యాక్టివిటీస్ అన్నీ చూపిస్తారు. పొద్దున లేపుతారు, సూర్య నమస్కార్, చంద్ర నమస్కార్, భూమి నమస్కారం అన్నీ చేపిస్తారు. మీకు ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది ఇక్కడ రావడానికి? అది ఇక్కడ ఇంట్లో అయితే గేమ్స్ ఆడుతుంటాయి, కానీ ఇక్కడైతే యాక్టివిటీస్ నేర్చుకోవడానికి వస్తారు అని ఇక్కడ అనిపించింది. నీ ఒక అంబిషన్ ఏంటి అసలు ఇది నేర్చుకున్న తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నేను ఇట్లానే మంచిగా పొద్దున్న లేచి మంచిగా ఉందామని అనుకుంటున్నాను.